శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తాను మాట్లాడినటువంటి వ్యక్తి అసలు రూపం తెలిసి పెళ్లికి నిరాకరించినందుకు పంజాబ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ ని హత్య చేశాడు ఒక వ్యక్తి. సోషల్ మీడియా పరిచయాలు ఎంత భయంకరం. అది ఎవరి లైఫ్ అయినా, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండని, నువ్వెంత తెలివైన వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ, ఏ విధంగా సోషల్ మీడియా ఒక వ్యక్తి ప్రాణాలను హరిస్తుందో ఈ ఘటన మరొకసారి ప్రూవ్ చేస్తూ ఉంది. పంజాబ్ సినీ ఇండస్ట్రీలోనే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ప్రముఖ పంజాబీ గాయని, మేకప్ ఆర్టిస్ట్ ఇందర్ కౌర్. ఈమె మనం చూసుకుంటే యూట్యూబ్ లో వీటిలో కూడా తన అకౌంట్ లో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ అవన్నీ చేసి కూడా రిలీజ్ చేసింది. మిలియన్లో వ్యూస్ వస్తాయి. తనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. అయితే అనుమానాస్పద స్థితిలో ఒక కాలువలో శవమై కనిపించింది. లుధియానా జిల్లా నీలోని పరిధిలోని సిర్హింద్ కాలువలో ఆమె డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి చూస్తే, బలవంతంగా తనని పెళ్లి చేసుకోవడానికి ఒక వ్యక్తి తనకు ప్రతిపాదన చేశాడు. దాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారు. అయితే ఆ వ్యక్తి తన లైఫ్ లోకి ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు? ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత తనతో మాట్లాడటం తాను చేస్తూ ఉండేది. అయితే ఆ తరువాత కొన్ని రోజులకి తెలిసిన విషయం ఏంటంటే, అతను ఆల్రెడీ కూడా పెళ్ళైపోయి పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ విషయం తెలిసి తాను దూరంగా ఉండటం జరిగింది. తరువాత ఆమెను పెళ్లి కోసం అడగటం జరిగింది. ఆ పెళ్లికి నిరాకరించింది. అది మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తి మే 13న సాయంత్రం జమల్పూర్ లోని తన నివాసం నుంచి కారులో కిరాణా సామాగ్రి కొనేందుకు ఇందర్ కౌర్ బయటకు వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అయితే దీంతో కుటుంబ సభ్యులు కంగారు పట్టడం, మే 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీంట్లో ప్రధాన నిందితుడు తన అనుచరులతో కలిసి ఇందర్ ను తుపాకీతో బెదిరించి కారుతో సహా కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. ఇందర్ కౌర్ సోదరుడు జ్యోతిందర్ సింగ్ ఈ ఘటన మీద ఇక సంచలన విషయాలు, ఆ వ్యక్తి ఎవరు అన్ని కూడా తానే తెలియజేశాడు. మెగా ప్రాంతానికి చెందినటువంటి సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తితో ఇందర్ కౌర్ కి కొన్నేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడినట్లు, ఇక సుఖ్వీందర్ కు ఇదివరకే పెళ్లై పిల్లలు ఉన్నారనే నిజం ఇందర్ కు ఆలస్యంగా తెలిసిందట. దీంతో ఆమె అతనితో మాట్లాడటం మానేసి దూరంగా పెట్టింది అతన్ని. అతను పెళ్లి చేసుకోవాలని వేధించినా ఆ తర్వాత తాను ఒప్పుకోలేదు. ఇక ఈ కక్షతోనే అతను తన చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నాడంటూ జ్యోతిందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడు సుఖ్వీందర్ సింగ్ కెనడా నుంచి వచ్చి నేపాల్ మీదుగా రహస్యంగా పంజాబ్ కి చేరుకొని హత్య చేసిన అనంతరం అతను తిరిగి కెనడాకు పారిపోయారని ఇందర్ కౌర్ ఆరోపిస్తున్నారు. ఇక స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో కాలువలో పడి ఉన్నటువంటి డెడ్ బాడీని పోలీసులు వెలికి తీశారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇందర్ కౌర్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘాతకానికి పాల్పడినటువంటి నిందితుల మీద కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసి పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా తెలిసినటువంటి వారు కానీ, తెలియనటువంటి వ్యక్తులతో కానీ సోషల్ మీడియాలో మాట్లాడటం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఈ సోషల్ మీడియా పరిచయాలు కుటుంబాలను కూల్చేస్తున్నాయి, ప్రాణాలను తీసేస్తున్నాయి. ఎక్కడ మొదలై అంటే మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ, లైఫ్ లో ఉన్నటువంటి అప్డేట్స్ కానీ, ఇవన్నీ కూడా మన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అయిపోతున్నాం. మనం ఎక్కడ తిరుగుతాము, ఏ టైంలో ఎక్కడ ఉంటాము అనేది తెలుసుకోవటం కూడా ఈజీ అయిపోతుంది. దీని ద్వారా వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులకు ప్రొఫైల్ పంపించటము, వీళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం అని తెలుసుకోవటం, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు ఏకంగా కూడా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎన్నో కళలు కన్న తను పంజాబ్ సినీ ఇండస్ట్రీలో ఒక సింగర్ గా ఎదగాలని చెప్పి తను ప్రైవేట్ ఆల్బమ్స్, ఒక మేకప్ ఆర్టిస్ట్ గా తనని తను సపోర్ట్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకొని, మరొకవైపు సింగర్ గా ఎదగాలని కళలతో తాను ఆ కళల ప్రపంచంలో ఉండి తాను యూట్యూబ్ లో కూడా తన సాంగ్స్ ను ప్రొడ్యూస్ చేసుకొని తనకంటూ ఒక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న, ఇంకా తన జీవితాన్ని ఎంతో గొప్పగా బతకాలనే ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ప్రేమ దాహానికి, ఒక స్వార్థానికి బలైపోయింది. అందుకనే సోషల్ మీడియా పరిచయాలతో కానీ అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడటం. ఎందుకంటే సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళు పోస్ట్ చేసినటువంటి అంశాలు మాత్రమే మనకు తెలుస్తాయి. వాళ్ళ జీవితంలో ఎటువంటి విషయాలను మనకి తెలియకుండా దాస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు. తీరా తెలిసిన తరువాత ఇదిగో ఇలానే మారిపోతున్నాయి పరిస్థితులు. ఈ ఒక్క ఘటనే కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు మనం ఎన్నో ఉదాహరణలుగా చూసాము.